ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ పరిస్థితి మేడుపండు చందంగా మారిందట. సొంత పార్టీలో ఉన్న నేతల్ని కాదని పక్క పార్టీ నుంచి వచ్చిన నేతకు టికెట్ ఇవ్వడంపై ఫైర్ అవుతున్నారట కమలం నేతలు. నిన్నటి వరకు సిట్టింగ్కు ఫిట్టింగ్ పెట్టిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు పక్క పార్టీ నేతకు టికెట్ ప్రకటించడంతో స్వరం మార్చారట. మమ్మల్ని కాదని అరువు తెచ్చుకున్న నేత ఎలా గెలుస్తారో మేము చూస్తామంటున్నారట. అసలెందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది? బరిలో ఉన్న ఆ అభ్యర్థి పరిస్థితి ఏంటి? సొంత బలాన్ని నమ్ముకోకుండా పక్కోడి బలంపై ఆధారపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రస్తుతం ఆదిలాబాద్ బీజేపీ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. నిన్న మొన్నటి వరకు హాట్ టాపిక్గా మారిన ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో అభ్యర్థిని ప్రకటించడంపై కమలం పార్టీలో తుఫాన్ ప్రారంభమైందట. ఎందుకంటే సొంత పార్టీలో ఎంతో మంది బలమైన నేతలున్నా పక్క పార్టీ నుంచి వచ్చిన నేతలకు టికెట్ కేటాయించడంతో లేని సమస్యల్ని నెత్తిన పెట్టుకున్నట్లయిందట పరిస్థితి. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును కాదని బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ గోడం నగేష్కు టికెట్ కేటాయించడంతో సమస్యలు మొదలయ్యాయి. సిట్టింగ్ ఎంపీతో పాటు టికెట్ ఆశించి భంగపడ్డ 42 మంది నేతలు పార్టీని మారడానికి సమాలోచనలు చేస్తున్నారనే టాక్ బీజేపీని షేక్ చేస్తోందట. బీజేపీలో ఎంతో మంది ఉండగా అరువు తెచ్చుకున్న నేతకు టికెట్ ఇవ్వడం ఎందుకని పలువురు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఆదివాసీకి టికెట్ కేటాయించడంతో లంబాడాల సామాజిక వర్గం అసహనం వ్యక్తం చేస్తోందని అంటున్నారు. అసంతృప్తులంతా ఇప్పుడు పార్టీ వీడే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో చాలా వాటిల్లో పెద్దగా పోటీ లేదు, కానీ ఆదిలాబాద్లో మాత్రం టికెట్ కోసం తీవ్రంగా పోటీ ఏర్పడింది. పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. సిట్టింగ్ ఎంపీ సోయంకు టికెట్ కేటాయించొద్దని 4 ఎమ్మెల్యేలు తమ స్వరాన్ని అధిష్టానం వద్ద వినిపించి సక్సెస్ అయ్యారు. అయితే నగేష్కు టికెట్ కేటాయిస్తారని తెలిసిన అనంతరం 3 ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారని సమాచారం. టికెట్ ఆశించిన మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, రాథోడ్ బాపురావు, రాజేష్ బాబు మరికొంతమంది నేతలు ఢిల్లీలో మకాం వేసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తాము పార్టీ కోసం కష్టపడ్డామని, తమలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరినట్టు సమాచారం. వారికి ఎమ్మెల్యేలు సైతం మద్దతు పలికారు. కానీ అధిష్టానం నగేష్కు టికెట్ కేటాయించడంతో నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తాము జెండాలు మోసి సేవ చేస్తే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కమలం నేతలు. తమకు గుర్తింపు లేని చోట ఎందుకుండాలన్న ఆలోచనలో పడ్డారట. వీరిలో కొందరు పార్టీ మారతారనే టాక్ కూడా ప్రారంభమైంది. మొదటి జాబితాలో తన పేరు ఖరారు కాకున్నా రెండో జాబితాలో తన పేరు ఉంటుందనుకున్న సిట్టింగ్ ఎంపీకి టికెట్ నిరాకరించడంతో ఆయన ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. పార్టీలోనే ఉంటారా లేక బయటకు వెళతారా అనే చర్చ మొదలైంది. వాస్తవానికి సోయం బాపురావు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతో సఖ్యతతో ఉంటారనే ప్రచారం ఉంది. ఆ ప్రచారాన్ని సోయం ఖండించలేదు, అలా అని అవునని చెప్పలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది. ఈ పరిస్థితులతోనే సోయం బాపురావుకి టికెట్ ఇవ్వలేదని వదంతులు షికార్లు చేస్తున్నాయి. తమకు టికెట్ ఇవ్వకపోవడంతో సోయం బాపురావు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పటికే ఆయనతో కాంగ్రెస్ నేతలు టచ్లోకి వెళ్లారని, పార్టీలోకి ఆహ్వానించారని ప్రచారం సాగుతోంది. కానీ ఎంపీ టికెట్ పైన స్పష్టత ఇవ్వకపోవడంతో సోయం ఎటూ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్పై స్పష్టమైన హామీ వస్తేనే పార్టీ మారతారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అదే సమయంలో బీజేపీలో టికెట్ సాధించిన నగేష్ను గెలిపించడానికి సిద్ధంగా లేమని ఆయన వర్గం నేతలు అంటున్నారు. బీజేపీలో ఎంపీ టికెట్ కోసం లంబాడా సామాజిక వర్గానికి చెందిన నేతలు సైతం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో పాటు పలువురు నేతలు టికెట్ ఆశించారు. ఆదివాసీలకే టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో తమకు టికెట్ కేటాయించాలని లంబాడా నేతలు పట్టుబట్టారు. తమకు ఇవ్వకపోతే తమ దారి తాము చూసుకుంటామని అధిష్టానానికి హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఇప్పుడు లంబాడాలు ఏం చేస్తారన్నది కూడా ఉత్కంఠగా మారింది. పార్టీలో ఉంటారా లేక పార్టీని వీడి వెళతారా అనే చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే రాథోడ్ రమేష్ వర్గం నేతలు రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయనపై ఒత్తిడి తెస్తున్నారట. టికెట్ హామీపైనే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు రాథోడ్ బాపురావు. దీంతో ఆయన వర్గం నేతలు నైరాస్యంలో ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల గెలుపులో కీలక పాత్ర పోషించిన తమకు టికెట్ ఇవ్వకపోవడంతో తాము పార్టీ మారతామని సంకేతాలిస్తున్నారట. నగేష్ టికెట్ కేటాయించడంతో ఏమీ లేని చోట అగ్గి రాజేసినట్టయింది. ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ ఆశించి భంగపడ్డ నేతల్ని బీజేపీ అధిష్టానం బుజ్జగిస్తుందా?
ఈ అసంతృప్తి జ్వాలను చల్లారుస్తుందా? ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం అందరినీ ఏకతాటిపైకి ఎలా తెస్తుంది? బీజేపీ అధిష్టానం ముందు ఉన్న $1 మిలియన్ ప్రశ్నలు ఇవే. కాంగ్రెస్ ఆకర్ష్ దెబ్బకు ఇప్పటికే ఆదిలాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ ఖాళీ అవుతుండగా నగేష్ చేరికతో బీజేపీ నేతలు హస్తంతో జత కట్టేందుకు తహతహలాడుతున్నారట.